హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పండగ అందరూ ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకున్నారా? నేను కూడా చాలా బాగా జరుపుకున్నాను అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక సిస్టర్ వచ్చేసి కామెంట్ అయితే పెట్టారనమాట, ఎస్ఐపిని బ్యాంకులో ఎలా కట్టాలి సిస్టర్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. సో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐపి అంటే ఏంటో మీకు తెలియాలి కాబట్టి, ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి. ఒక సిస్టమాటిక్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ప్లానింగ్గా చేయాలన్నమాట. సో దాన్నే ఎస్ఐపి అంటారు. ఎస్ఐపిని వచ్చేసి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో చేసుకోవచ్చు, ఇలా రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు. బ్యాంక్స్లో కూడా చేయొచ్చండి. సో మీరు ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది, మీరు వెళ్ళి కనుక్కొని చెయ్యండి. బ్యాంకులో ఏ బ్యాంకులో చేయాలనుకుంటున్నారు, మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో వాళ్ళకి కాల్ చేసి అడగండి. ఎస్ఐపి చేయాలనుకుంటున్నాము, మీ బ్యాంకులో ఉందా అండి, ఉంటే ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు అని చెప్పి అన్నీ తెలుసుకొని అయితే చేయండి. ఎవరో ఏమో చెప్పారని చెప్పి చేయకండి, ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అది సిస్టమేటిక్గా చేయాలి, మంత్లీ చేయాలి, ఒక అమౌంట్తో చేస్తాను అని మీకు అనిపిస్తేనే వెళ్ళైతే అడగండి. బ్యాంక్స్ వాళ్ళు కూడా మీకు హ్యాపీగా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనమాట. సో ఎస్ఐపిని 2 టైప్స్ అనమాట. స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో అనేది మనకు కొంచెం రిస్క్ తక్కువ, స్టాక్స్ అనేది రిస్క్ ఎక్కువ ఉంటుందండి. సో మార్కెట్ రిస్క్ని బట్టి మనం ఎస్ఐపి పెట్టడం వల్ల కొంచెం లాస్ అయితే అవ్వచ్చు. సో మేబీ అవుతారని నేను చెప్పట్లేదు. సో స్టాక్స్లో కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం మంచి అమౌంట్ అయితే రిటర్న్స్లో వస్తుందన్నమాట. సో మంత్లీ మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. మినిమం అమౌంట్ 500 నుంచి అబోవ్ మనం ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట. సో ఒక డేట్ ఫిక్స్ చేసి పెట్టుకోండి, ఒక అమౌంట్ అనేది మీరు ఫిక్స్ చేసి పెట్టుకోండి. ఇయర్లీ పెంచుతూ వెళ్ళండి, 10% పెంచండి. ఇయర్లీ 10% పెంచితే మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తుంది. లాంగ్ టర్మ్లో పెట్టుకున్నారనుకోండి, మంచి అమౌంట్ అయితే మీకు రిటర్న్స్లో వస్తుంది. మీరు తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే, లాంగ్ టర్మ్స్లో మీరు రిటర్న్స్ పెట్టుకున్నారంటే మంచి అమౌంట్ అయితే రిటర్నింగ్లో మీకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎక్కడ చేయాలి అనేది ఒక డౌట్ ఉంటుంది. మొబైల్లోనే చేయొచ్చండి. మొబైల్లోనే యాప్స్ అనేది ఉంటుంది. జిరోదా అనేది కొంచెం అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. గ్రో అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఫ్రీగా మీకు గ్రో యాప్లో నుంచి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. సో నాకు తెలిసినంత వరకు ఈ రెండు బెస్ట్ అని నేను అనుకుంటాను. నెక్స్ట్ ఎస్ఐపిలో ఈ రెండిట్లో మనము ఇన్వెస్ట్మెంట్ అయితే చెయ్యొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ప్లాన్ తీసుకోవాలా, రెగ్యులర్ ప్లాన్ తీసుకోవాలా? రెగ్యులర్ ప్లాన్ అయితే అవసరం లేదండి, డైరెక్ట్గా ప్లాన్ తీసేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్ ప్లాన్లో మీకు ఎలాంటి కటింగ్ అయితే ఉండదన్నమాట. ఈ రెగ్యులర్ ప్లాన్ అనుకోండి, కొంచెం మధ్యలో వాళ్ళు బ్యాంక్ నుంచి జాయిన్ అయ్యారనుకోండి, మధ్యలో వాళ్ళు మనకు ఏజెంట్స్ లాగా ఉంటారనమాట. వాళ్ళకు కొంచెం అమౌంట్ ఇవ్వాల్సి పడుతుంది. అందుకని చెప్పి డైరెక్ట్ ప్లాన్ అయితే మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో అదే మీకు బెస్ట్ అనమాట. సో చాలా ఫండ్స్ ఉంటాయండి. మీకు ఒకసారి ఎస్ఐపి జాయిన్ అయితేనే మీకు దాని మీద ఒక అవగాహన అయితే ఉంటుందన్నమాట. సో ముందే చెప్పాను కదండి, బ్యాంకులో అయితే అడగండి. బ్యాంక్స్ ఏ బ్యాంకులో ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు, దేని మీద అయితే మనం ఎంత ఇంట్రెస్ట్ పెడితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఏ బ్యాంకులో మనకు మంచిగా ఉంటుందని చెప్పి బ్యాంక్ వాళ్ళు మీ అకౌంట్ ఏ బ్యాంకులో ఉంటే ఆ బ్యాంకులో ఫోన్ చేసి అడగండి. ఫర్ సపోజ్ ఎస్బీఐ అనుకోండి, ఎస్బీఐ వాళ్ళని కాల్ చేసి అడగండి. లేదంటే వెళ్ళినప్పుడు కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఒక అవగాహన తెచ్చుకోండి. ఎవరో చెప్పారని చెప్పి అమౌంట్ పెట్టేయకండి. మీకు దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని మీరు దాని మీద రీసెర్చ్ చేసి మరీ ఎస్ఐపిలో అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఓకేనా? సో మీకు ఒక పర్టికులర్ బ్యాంక్ని మీరు చూస్ చేసుకొని ఆ బ్యాంక్ త్రూ వెళ్ళండి. మీకు తెలియదంటే ఒక ఏజెంట్స్ త్రూ వెళ్ళండి, ఓకేనా? నెక్స్ట్ అమౌంట్ ఎంత నుంచి ఉంటుందని ముందే చెప్పాను కదండి, 500 నుంచి ఉంటుంది. మీరు ఎంతవరకైనా వేసుకోవచ్చు అనమాట. సో ఎన్ని ఇయర్స్ అయినా కట్టచ్చు, అది మన ఇష్టం. మనం ఎంత ఏజ్ వరకు మనకు రిటర్న్స్ కావాలి, మంచి అమౌంట్ మనకు కావాలి అంటే మీరు తక్కువ అమౌంట్ పెట్టారనుకోండి, ఎక్కువ ఇయర్స్ పెట్టుకోండి, అప్పుడు మంచి రిటర్న్స్ అయితే మీకు వస్తుందన్నమాట. సో మీరు ఒకవేళ లంసమ్గా పెట్టాలనుకున్నా పెట్టచ్చు. ఎస్డబ్ల్యూపి ఆప్షన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ నుంచి మీకు అమౌంట్ మంత్లీ ఇంత అమౌంట్ అయితే వస్తుంది. మీకు సపోజ్ ఒక 5 lakhs ఉందండి, దాన్ని లంసమ్గా మీరు పెట్టుబడి అయితే పెట్టచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. అలాగే 2 lakhs ఉన్నా, 1 lakh ఉన్నా మీ ఇష్టం, మీరు పెట్టేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో అలా అయితే మీరు పెట్టుకుంటూ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, ఇది ముందుగానే చెప్పాను కదా, మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి. మీరు ఎక్కువ అమౌంట్ పెడుతున్నారంటే షార్ట్ టర్మ్
ఒక 5 to 10 ఇయర్స్ పెట్టుకోండి. లేదు మేము తక్కువ అమౌంట్ 500,000 రూపీస్ అలా పెడుతున్నామండి అంటే ఒక 30 ఇయర్స్ పెట్టుకోండి. 30 ఇయర్స్ అంటే మీకు మంచి రిటర్న్స్ అయితే వస్తుంది. సో ఇలా ప్లాన్ చేసుకోండి. ఎస్ఐపి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. మన లైఫ్ని ఒక చేంజ్ అయితే తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. సో నేనైతే కడుతున్నాను అనమాట. ఎస్ఐపి రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ఒక 6 monthsగా కడుతూ ఉన్నాను. కాబట్టే మీకు నేను చెప్తున్నాను అనమాట. నేను కట్టకుండా మీకైతే చెప్పట్లేదు. సో ఇందులో నాకు తెలిసినంత వరకు ఇవ్వండి. నేను ఇంకేదైనా మిస్ అయ్యి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా అండి సిస్టర్, మీరు పెట్టిన కామెంట్కి నేనైతే వీడియో చేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా అండి. నెక్స్ట్ ట్యాక్స్ గురించి అడుగుతారేమో. ట్యాక్స్ అనేది మనం విత్డ్రా చేసే అమౌంట్ మీద ఉంటుందండి. సో మీరు ఎస్ఐపి చేసినప్పటి నుంచి మీరు లాస్ట్ విత్డ్రావల్ ఎలా చేయాలి అనేది ఇంకొక వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. మన వీడియోస్లో కంటెంట్ మీకు నచ్చుతుంది అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. టేక్ కేర్, బాయ్.